హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటి అప్డేట్ చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులకు 39,000 మందికి అర్హత. పూర్తయిన దేహదారుఢ్య పరీక్షలు, త్వరలో తుది రాత పరీక్ష. కోర్టు తీర్పు మేరకు హోంగార్డులపై నిర్ణయం. పీఆర్బీ చైర్మన్ రవి ప్రకాష్ అంటూ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 39,000 మంది దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 95,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 2024 డిసెంబర్ 30 నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ప్రారంభించింది. మరి ఇవి గురువారం ముగిశాయి. నెల పాటు జరిగిన ఈ పరీక్షలకు 69,000 మంది మాత్రమే హాజరయ్యారు. ఓకేనా. 2023 ఫిబ్రవరి 4.90 లక్షల మంది ప్రాథమిక రాత పరీక్ష రాశారు. ఓకే. 2023 అర్హత మార్కులు వచ్చిన 95,000 మందిని దేహదారుఢ్య పరీక్షలకు పిలవకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. హోంగార్డుల కోటా విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పూర్తిగా వదిలేసింది. ప్రభుత్వం మారిన తర్వాత అభ్యర్థులు కూటమి పెద్దలకు విన్నవించడంతో ప్రక్రియ ప్రారంభమైంది. హోంగార్డ్ రిజర్వేషన్ల కోసం కోర్టుకు వెళ్లిన 2,500 మంది న్యాయస్థానము అనుమతితో పీఈటీ, పీఎంటీ పరీక్షలో పాల్గొన్నారు. అర్హత సాధించిన 39,000 మందికి మార్చి చివరి వారంలో, ఇంపార్టెంట్ అండి, మార్చి లేదా ఏప్రిల్ చివరి వారము లేదా ఏప్రిల్ మొదటి వారంలో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామని పీఆర్బీ చైర్మన్ ఎం రవి ప్రకాష్ గారు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకు పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించామని, హోంగార్డుల రిజర్వేషన్పై కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. కేసు వ్యవహారానికి సంబంధించి పీఆర్బీని కోర్టు అడిగిన వివరాలు త్వరలో అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. మొత్తం మీద ఎంత అండి? మరి ఎందుకు ఇంతమంది హాజరు కాలేదు అర్థం కావడం లేదండి. 95,000 మందిలో కేవలము 69,000 మంది మాత్రమే హాజరయ్యారంట. సో ఇంట్రెస్టింగ్ కదండి. మరి మిగతా వారు ఎందుకు హాజరు కాలేదో మరి అర్థమైతే కానటువంటి పరిస్థితి. సో ఎనీవే, ఎవరైతే క్వాలిఫై అయ్యారో 39,000 మంది. సో గైస్, మీకు జస్ట్ 1 స్టెప్ అవే అండి. ఒక్క స్టెప్లో మీరు ఉద్యోగం అయితే సాధించే అవకాశాన్ని కోల్పోవద్దు. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అయితే చాలా చాలా హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలాగూ ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయి, మెయిన్ అదే మనకి. కాబట్టి ఎయిమ్ ఫర్ 120+. మీకు కనుక 120 కంటే ఎక్కువ వచ్చాయనుకోని మార్కులు 100% జాబ్ వస్తుందండి. ప్రతిసారి ఇది కట్ ఆఫ్గా ఉంటుంది. 120 కంటే ఎక్కువ వచ్చిన వారికి జాబ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. చాలా కష్టపడండి ఫ్రెండ్స్. ఒక టైం టేబుల్ అనేది నిర్ణయించుకోండి. ఆ టైం టేబుల్ ప్రకారము చదవండి. సో మీకు ఉపయోగపడేటువంటి క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. ఓకేనా. చాలా తక్కువ కాస్ట్లో ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఓకేనా. సో ఇది పోలీస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్, మెగా డిఎస్సి ఇంకెప్పుడు? మహంకాళి సుబ్బారావు సూటి ప్రశ్న.
దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బూటకపు హామీలతో యువతను మోసం చేస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు గారు విమర్శించారు. మెగా డిఎస్సి ఎప్పుడంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. ఓకేనా, కూటమి ప్రభుత్వం వచ్చిందే మరి ఫస్ట్ మెగా డిఎస్సి అండ్ జాబ్ క్యాలెండర్ల పేర్లతో అండి. ఈ రెండింటిని మర్చిపోయి మరి ఆ, ఏం చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మరొక అంశం అయితే తెరపైకి రావడంతో అసలు యాక్చువల్గా ఈ మంత్ కంప్లీట్ అవుతుంది అనుకున్నటువంటిది మళ్ళీ పెండింగ్లోకి వెళ్ళిందండి. 45 రోజులు దీన్ని పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ టైం. సో కాబట్టి ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కాని, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఎస్సీ వర్గీకరణ ముందుంది కదా, రోస్టర్ పాయింట్ల విషయంలోనైనా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కావాలి కదా అనేటువంటి అంశాన్ని అయితే లేవనెత్తడం అయితే జరుగుతుందండి. సో మరి ఉన్న టైంలోనే కంప్లీట్ చేస్తే బాగుండేది కదా. ఈ మంత్ కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఇస్తే చాలా బాగుండేది. సో ఆయన మరి డిఎస్సి ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఇవ్వకపోవడంతో నిరుద్యోగ లోకం అయితే మళ్ళీ ఉద్యమాల బాట పట్టడం అయితే చూడవచ్చండి. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాస్తారోకో చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. 16,347 పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకము. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్ 8 నెలలవుతున్న మెగా డిఎస్సిపై కప్పదాట్లు. రకరకాల సాకులతో వాయిదాలు, కాలయాపన, అభ్యర్థుల ఆగ్రహం. అవనిగడ్డలో రోడ్డెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండడాన్ని ఇక్కడైతే చూడవచ్చు. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మాత్రము క్లారిటీగా అయితే చెప్పడం లేదు. ఓకేనా, మరి అధికారికంగా దీనిపైన ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ప్రభుత్వం మాత్రం ఒకటే చెబుతుంది ఏంటి, సో మనకు జనవరిలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, ఓకేనా, ఆల్రెడీ విడుదలైనటువంటి, అంతేకాకుండా ఎంతో గ్రాండ్గా విడుదల చేస్తామని చెప్పినటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో, మరి ఈ రెండింటికి కూడా మనకి ఎస్సీ వర్గీకరణనే అడ్డు అంటూ మరి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కావడానికి ఇంకా 45 రోజుల గడువును పెంచిందండి. యాక్చువల్గా కంప్లీట్ కావాల్సిన టైంలో కంప్లీట్ చేయకుండా ఇంకొక 45 రోజులు పెంచడం అయితే చూడవచ్చు. అంటే ఇంకా 45 డేస్ తర్వాతే మనకు డిఎస్సి అండ్ జాబ్ క్యాలెండర్ ఇవి రెండు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉండడము మనము చూడవచ్చు. ఓకేనా, సో మరి అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు, అసలు మొదటి సంతకం ఏమైంది? మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవన్నీ ఏమయ్యాయి అంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఆఫ్ కోర్స్ అడుగుతారు, మరి తప్పదు కదా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగులకు ఆశ చూపి, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఆశ చూపి, కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. సో చేయకుండా ఎలా ఉంటారు కదా. సో కానీ ప్రభుత్వం మాత్రం చెప్పేది ఒకటి ఏంటి, ఎస్సీ వర్గీకరణ ముందుంది, అది కంప్లీట్ అయిన తర్వాతే నోటిఫికేషన్స్ ఇస్తాము. సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో గైస్, ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో, ఈ కోర్టు జాబ్ కావచ్చు, ఓకేనా, ఏపీపీఎస్సి జాబ్స్ కావచ్చు, ఎండోమెంట్, గ్రూప్ 2, పోలీస్, వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్న వారు సో అలసత్వం వహించకండి ఫ్రెండ్స్, ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకేనా, కొంచెం అలసత్వం వహించి పక్కన పెట్టేసినా కూడా వెనుకబడిపోతారు. ఓకేనా, ఎప్పుడు కూడా ప్రిపేర్ అవుతూనే ఉండాలి మనము. ఓకే, మీకు కావాల్సినటువంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.